అందరికీ నమస్కారం. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మా పెద్ద వక్తలందరూ బ్రహ్మాండంగా చెప్పారు, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేశారు. నేను అంత గొప్ప స్పీకర్ని కాదు, కానీ నాకు మనసులో ఒక డౌట్ కొన్ని రోజులుగా నలుగుతున్నది. ఏంటంటే, వినపడుతుందా? మనము ఏ దేశంలో ఉన్నాం? మన దేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన దేశంలో కనుక ఉంటే, మన దేశంలో ఉన్నవాళ్ళు మన దేశం మంచిని కోరాలి, మన దేశం బాగుండాలి. ఈ దేశం కనుక ఏమైనా ఆపద వస్తే మనం కష్టపడాలి, దానికి ఏదైనా మంచి జరిగితే మనం గర్వించాలి. అలాగే ఈ దేశానికి ద్రోహులు ఎవరన్నా ఉంటే వాళ్ళని మనము కఠినంగా ద్వేషించాలి. ఇప్పుడు మనం జరుగుతున్నది ఏమిటంటే కాశ్మీర్లో మొన్న క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇండియాకి వెస్టిండీస్కి క్రికెట్ మ్యాచ్ జరిగితే ఇండియా ఓడిపోయింది, వెస్టిండీస్ గెలిచింది. మామూలుగా ఎవడైనా దేశభక్తి ఉన్నవాడు, మామూలు ఇండియన్ ఎవడైనా అది చూస్తే కొంచెం మనసు చివుక్కుమంటుంది. కానీ శ్రీనగర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే దానిలో ఇండియా గెలిచినందుకు పండగ చేసుకున్నారు. ఇండియా ఓడినందుకు వెస్టిండీస్ గెలిచినందుకు పండగ చేసుకున్నారు. సరే, అది చూసి పెద్ద ప్రదర్శన కూడా జరిగింది. అక్కడ ఇంకా కొంతమంది దేశభక్తి అనేది మిగిలినటువంటి కొంతమంది మామూలు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఏమయ్యా, ఇండియాను ఓడిపోతే నీకు అంత పండగ ఏమిటి, భారత్ మాతాకి జై అని చాలా గట్టిగా అన్నారు. అనేవరకల్లా వాళ్ళు మొత్తం అందరూ కలిసి చితగొట్టారు. భారత్ మాతాకి జై అన్న దేశభక్తుల్ని చితగొట్టి వాళ్ళు ఎముకలు ఎరగొట్టేశారు. అప్పుడు దాని మీద మర్నాడు పెద్ద కంప్లైంట్ చేశారు. యూనివర్సిటీ అధికారుల దగ్గరికి పోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వచ్చి ఆ ఎన్ఐటీలో ఉన్నటువంటి అధ్యాపకులు, అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ విద్యార్థులు అందరూ కలిసి ఈ దేశభక్తి కోసం మిగిలి ఉన్న కొద్దిమంది విద్యార్థులని అందరూ కలిసి జాయింట్గా మళ్ళగొట్టారు. ఇదంతా చూస్తే మొత్తం భారతదేశంలో మనం ఇక్కడున్నాము, ఇంకా ఇటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నది అనేది మనకు కొద్దిగా అనుమానం వస్తుంది. సరే, అప్పుడు కాశ్మీర్ అనేది మొదటి నుంచి అంతేనో, అక్కడ ఇండియన్ డాగ్స్ గో బ్యాక్ అని ఎప్పుడు అంటారు. ఆగస్టు 15న జనవరి 26న అక్కడ జాతీయ పతాకాలు ఎగరేసే అవకాశం మనం ఎప్పుడో కోల్పోయాం. కాబట్టి కాశ్మీర్ వాళ్ళు అంతేను అనుకుందామా అంటే, మనకు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరిగింది? అమెరికాలో బిన్ లాడెన్ అనేవాడు వెళ్ళి 2001లో సెప్టెంబర్ 11 9/11 అంటారు, అక్కడ ఉన్నటువంటి 2 టవర్స్ని కూల్చేశాడు. ఆల్ ఖైదా వాళ్ళు కూల్చారు. దానికి ప్రతీకారంగా అమెరికా వాళ్ళు 10 ఏళ్ల పాటు వాడి కోసం వెతికి 10 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఉన్నాడు అని తెలిస్తే అక్కడికి మనుషుల్ని పంపించి అమెరికన్ నేవీ బిన్ లాడెన్ని పట్టుకొని అప్పటికప్పుడే చంపేసి వాడిని సముద్రంలో పారేస్తే అక్కడ ఉన్న అమెరికాలో డెమోక్రసీ, మనకన్నా డెమోక్రసీ, అక్కడ అపోజిషన్ పార్టీ ఉంది. అక్కడున్న మీడియా మనకన్నా కూడా చాలా గొప్ప తెలివితేటలు ఉన్న మీడియాయే. మేధావులు, అఖండ ప్రజ్ఞావంతులైన మేధావులు ఉన్నారు అమెరికాలో. కానీ ఒక్కడు కూడా బిన్ లాడెనే చేశాడు అనటానికి నీ దగ్గర ఆధారం ఉందా? వాడిని ఎందుకు చంపావు? వాడిని కోర్టులో ఎందుకు పెట్టలేదు? కోర్టులో ఎందుకు నిలబెట్టలేదు? చట్ట ప్రకారం ఎందుకు శిక్షించలేదు? అందుకని నువ్వు చేసింది జ్యుడిషియల్ కిల్లింగ్ అని ఏ ఒక్క మేధావి అమెరికాలో అనలా. మొత్తం అమెరికాలో ఉన్న మేధావులు, అపోజిషన్ పార్టీ, పత్రికలు, మీడియా మొత్తం కూడా ఆ ప్రభుత్వం వెంట నిలబడి మా దేశం మీద అపకారం చేసినటువంటి ఆ తుచ్చుడిని చంపటమే సరైన శిక్ష అని అన్నారు. మరి మన దేశంలో 1993లో బొంబాయిలో బ్లాస్ట్ చేసి పాకిస్తాన్ వాడు పంపితే టెర్రరిస్ట్ వచ్చి 300 మందిని చంపారు. రోడ్డు మీద
అనవసరంగా 300 మందిని చంపినటువంటి వాడిని పట్టుకుని మన న్యాయ వ్యవస్థ 20 ఏళ్ల పాటు వాడిని విచారించింది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని రకమైన బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ఇచ్చి వాడికి అన్ని రకాలైన మర్యాదలు చేసి చివరికి ఇక వాడిని శిక్షించకుండా వదలటానికి ఏ విధమైన అవకాశము లేదు అనుకున్నప్పుడు యాకూబ్ మెమన్ అనేవాడికి ఉరిశిక్ష వేసింది. ఉరిశిక్ష వేస్తే సుప్రీంకోర్టు కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా 20 ఏళ్ల పాటు దాదాపుగా అన్ని రకాల న్యాయ ప్రక్రియ అయిన తర్వాత వాడిని ఉరిదీస్తే దాన్ని జుడిషియల్ కిల్లింగ్ అని మన దేశంలోనే మన మేధావులు మొన్న ఆ చంపిన వాడిని వాడు ఒక మహాపురుషుడైనట్టు, వాడు ఒక మహాదేశభక్తుడు, వాడిని చంపటమేమో భారత ప్రభుత్వం చేసినటువంటి భారత రాజ్యం చేసినటువంటి హత్య అని. అందుకని ఒక యాకూబ్ మెమన్ కనుక మరణిస్తే ఇంటింటా ఒక యాకూబ్ మెమన్ పుట్టుకొస్తాడు అని మన హైదరాబాద్ యూనివర్సిటీలో కాగడాలు పెట్టుకుని వాడి కోసం నమాజులు చేసి ఒక మహాపురుషుడిలాగా చేసింది చూసాం. ఇది ఎక్కడ జరగాలి అంటే పాకిస్తాన్లో జరగచ్చు. ఎందుకని? వాడు ఇండియాకి శత్రువు కాబట్టి ఇండియాకి అపకారం చేసినటువంటి పాకిస్తాన్ ఏజెంట్ని కనుక ఉరిదీస్తే పాకిస్తాన్లో వాడి మీద సానుభూతి రావాలి, కానీ ఇండియాలో కాదు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇండియాలో వచ్చింది. ప్యారిస్లో ఈ మధ్య బ్లాస్ట్స్ జరిగినాయి, పేలుళ్ళు జరిగి ఈ మధ్యనే కొన్ని 100 మందిని వాళ్ళు చంపేశారు. ఫుట్బాల్ ఆట ఆడుతున్న వాళ్ళని, మ్యూజిక్ కన్సర్ట్ చూస్తున్న వాళ్ళని అందరినీ కూడా చంపారు. చంపితే పోలీసులు అరెస్ట్ చేశారు, ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు, వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అన్నారు. ఎంతోమందిని అరెస్ట్ చేశారు, ఆ రకంగా ఎంతోమందిని పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఏ ఒక్క ఫ్రెంచ్ మేధావి కానీ, ఏ ఒక్క ఫ్రెంచ్ పత్రిక కానీ, ఏ ఒక్క ఫ్రెంచ్ ప్రతిపక్ష నాయకుడు కానీ మీరు ఇవాళ నిన్న అరెస్ట్ చేసిన వాడి మీద అరెస్ట్ చేశాడు, వాడు బాంబులు వేశాడు, మీ దగ్గర ఏమైనా అధికారం ఉందా, ఒక రుజువు ఉందా, ఎట్లా చేశారు, వాడు అన్యాయంగా వాడిని ఎందుకు చేశారు అని ఏ ఒక్కడు అనలా. మరి మన దగ్గర ఢిల్లీ యూనివర్సిటీలో ఇందాక మౌనికా గారు చెప్పినప్పుడు కాశ్మీర్కి ఆజాదీ తక్ జంగ్ రహేగి, భారతదేశం యొక్క నాశనం అయ్యేదాకా మేము యుద్ధం చేస్తాం, భారతదేశమా నిన్ను ముక్కలు చేస్తామని మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కొందరు ముందే పబ్లిక్గా చెప్పి పోస్టర్లు వేసి మేము ఈ పని చెయ్యబోతున్నామని చెప్పితే అది దేశద్రోహం అవునా కాదా? దేశద్రోహమే కనుకైతే ఆ పని చేసిన వాళ్ళలో ఎవడు ఉన్నా ఆ గ్రూపులో ఉన్న వాళ్ళందరి మీద ఎవడి మీద అనుమానం ఉంటే వాడని శిక్షించాలా వద్దా? అదే పని ఢిల్లీ పోలీసులు వెళ్ళి వాళ్ళు ఎవడి మీద కేసులు పెడితే రాహుల్ గాంధీ దగ్గర నుంచి కేజ్రీవాల్ దగ్గర నుంచి ప్రతి పాలిటీషియను వాడు నీ దగ్గర అధికారం ఉందా, నీ దగ్గర రుజువు ఉందా, ఈ ఫలానా కన్నయ్య కుమార్ అనేవాడు అక్కడ ఉన్నట్టు ఏమన్నా వీడియో ఉందా, ఫోటో ఉందా, ఏ ఆధారంతో చేసావు, నీ దగ్గర ఫోటోగానో ఇంకోటో ఎవిడెన్స్ లేనప్పుడు వాడిని నిర్దోషిని ఎందుకు చేశావు అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు, పిచ్చి పిచ్చి ప్రాలాపనలు ప్రతి పత్రిక నిండా, ప్రతి టీవీ ఛానల్ నిండా పొద్దున లేస్తే కొన్ని వారాల తరబడి మన బుర్రలు జడ్డాయి. ఏమనుకుంటున్నారు వీళ్ళు? మన దేశంలో దేశద్రోహుల్ని, జాతి వ్యతిరేకుల్ని జాతి వ్యతిరేకులుగానే చూడాలి, కానీ వాడిని అక్కడికి వచ్చి ఈ హెయిర్ స్ప్లిట్టింగు వాడిని నువ్వెందుకు చేసావు, ప్రతి ఒక్క జాతి వ్యతిరేక మీద కనుక ఈగ వాలితే వచ్చేటువంటి అడ్డం వచ్చేటువంటి వాడు ఎంత రాజకీయ నాయకుడైనా వాడు ఒక జాతి వ్యతిరేక శక్తిగానే మనం చూడాలి. యాకూబ్ మెమన్ అనేవాడు, అంతకుముందు అఫ్జల్ గురు అనే మహానుభావుడు ఉన్నాడు. మన దేశంలో ఇద్దరు మహానుభావులు ఉన్నారు. ఏంటంటే పార్లమెంట్ మీద బాంబు వేసిన వాడు మొదటివాడు భగత్ సింగ్. భగత్ సింగ్ ఏం చేశాడంటే పార్లమెంట్ మీద బాంబు వేసేటప్పుడు ఈ నీచ నికృష్ట బ్రిటిష్ వాళ్ళకి చెవులు తుప్పు మొద్దుబారిపోయింది, వాళ్ళకి వినపడేట్టుగా చప్పుడు చేయటం కోసం ఏ ఒక్కడికి హాని జరగకుండా
ఏ ఒక్కడికి చిన్న గాయం తగలకుండా నేను బాంబు వేశాను అని ధైర్యంగా కోర్టులో చెప్పాడు. దానికి గాను బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఉరిదీసింది. ఉరిదీసినప్పటికీ కూడా భగత్ సింగ్ అనేవాడు ఒక జాతీయ వీరుడిగా మనం ఇప్పటికీ గుండెలో పటం కట్టుకొని పూజిస్తున్నాం. మరి అదే పార్లమెంట్లో అఫ్జల్ గురు అనేవాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల అందరూ రాజకీయ నాయకుడిని చంపటమే ధ్యేయంగా వెళ్ళి బాంబులు పట్టుకొని వెళ్తే వాడిని 10 మంది పోలీసుల్ని వాడి వల్ల చచ్చిపోతే వాడిని మళ్ళా భారతదేశంలో 10 ఏళ్ల పాటు అన్ని కోర్టులు కూడా న్యాయ విచారణ జరిపి వాడిని చివరికి ఉరిశిక్ష కనుక వేస్తే ఆ ఉరిశిక్ష అమలు చేసిన వారిది ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని నడిపించింది ఎవరు అంటే సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ వచ్చి అఫ్జల్ గురుని చంపడం చాలా అన్యాయం అని మాట్లాడతాడు. అఫ్జల్ గురికి తోడు ఇంకో తోడు పెళ్లి కొడుకుని తీసుకున్నారు. వాడు ఎవరంటే మక్బూల్ భట్ అట. వాడిని 30 ఏళ్ల కింద ఉరిదీశారు. ఉరిదీసింది ఎవరంటే ఈ రాహుల్ గాంధీ నాయనమ్మ. ఆమెను గుర్తిస్తే ఆ మక్బూల్ భట్ని చంపడం తప్పు, అఫ్జల్ గురుని చంపడం తప్పు. అందుకని వాళ్ళని చంపడాన్ని నిరసిస్తూ వాళ్ళు జేఎన్యూలో లెఫ్టిస్టు వాళ్ళందరూ కలిసి వెధవ ప్రోగ్రాములు పెడితే దానికి పక్కతాళం వేస్తాడు ఈ రాహుల్ గాంధీ. మన దేశంలో దాదాపుగా లెఫ్టిస్టులు కమ్యూనిస్టులు అనేవాళ్ళు దాదాపు తుడిచిపెట్టుకుపోయారు. లెఫ్టిస్ట్ ఐడియాలజీ అనేది ఎప్పుడో పోయింది. ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. వాళ్ళకి మిగిలినవి 2 రాష్ట్రాలు, కేరళ, వెస్ట్ బెంగాల్. అవి కూడా ఎప్పుడో జనం తన్ని చెత్తకుండీలో పారేశారు. ఇక చివరికి మిగిలింది ఏమిటంటే గబ్బిలాల్లాగా వాళ్ళకి మిగిలింది జనం తిరస్కరించిన ఇగో యూనివర్సిటీలు, అకాడమీలు. వీళ్ళు మాత్రం ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో ఇందిరాగాంధీ గారికి గొడుగు పట్టినందుకు, ఆమె కాంగ్రెస్ వాళ్ళ పల్లకి మూసినందుకు కమ్యూనిస్టులకు ప్రతిఫలంగా వాళ్ళు ఏమన్నారంటే, కాంగ్రెస్ వాళ్ళారా మీరు దేశాన్ని దోచుకోండి, మీ ఇష్టం వచ్చిన అవినీతికి పాల్పడండి, మీకు ఎప్పుడు అవసరం వచ్చినా మేమున్నాం మీ పల్లకి మోయటానికి, దీనికి ప్రతిఫలంగా మాకు ఇగో యూనివర్సిటీలు అప్పచెప్పండి, అకాడమీలు అప్పచెప్పండి, ఈ మొత్తం మేధావులు ఈ ఊళ్ళో దేశంలో ఉన్న మేధావులు అందరి బుర్రలు ఖరాబు చేసేటువంటి డ్యూటీ మాకు అప్పచెప్పండి, మేము చేస్తాం, ఎందుకు పనికి రాకుండా వెధవలను చేస్తాము మీ ఈ యూనివర్సిటీలో వాళ్ళని అని చెప్పి ఛాన్సలర్లు వాళ్ళే, అధ్యాపకులు వాళ్ళే, స్టూడెంట్లు వాళ్ళే ఈ రకంగా సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళు పీఠం పెట్టారు. ఈ పీఠం పెట్టినటువంటి ఈ లెఫ్టిస్టులు వాళ్ళకి తోడుపోయేటువంటి ఈ రాజకీయ నాయకులు వీళ్ళకి తోడు భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి పొంచి ఉన్నటువంటి కాశ్మీరీ వేర్పాటువాదులు వీళ్ళందరూ కూడా ఒక పెద్ద కుట్ర చేస్తూ వాళ్ళందరూ ఏకమైనప్పుడు అది మొత్తం మన అందరి మీద యుద్ధం అవునా కాదా? 2 ఏళ్ల కింద ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వానికి పాలించడానికి 5 ఏళ్ల అధికారం ఇచ్చారు. ఆ 5 ఏళ్ల పాటు కూడా వాళ్ళని అధికారంలో ఉండనివ్వకుండా అర్జెంటుగా రేపో ఎల్లుండో వాళ్ళని ఇంటికి పంపించి వీళ్ళ స్కాములు మళ్ళా వీళ్ళు చేసుకోవటానికి వీళ్ళు ఈ రకంగా అధర్మ యుద్ధానికి పాల్పడటానికి అందులో మీడియాను కూడా వాళ్ళు తోడుదొంగం చేసి మొత్తం మీడియా, రాజకీయ నాయకులు, మేధావులు అందరూ కలిసి ఒక రకమైనటువంటి ఒక మాయా యుద్ధాన్ని ఆడుతుంటే అది ప్రభుత్వం మీద కాదు. నరేంద్ర మోడీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నరేంద్ర మోడీ ఇప్పుడు కాకపోతే మళ్ళీ రేపు అపోజిషన్లో పడతాడు, ఏదో ఆయన పని ఆయన చేసుకుంటాడు, పెళ్లి పెటాకులు కూడా లేదు కాబట్టి ఒక్కడే. బీజేపీకి వచ్చిన ఇదేం లేదు. ఇది కాకపోతే 5 ఏళ్ళు మళ్ళీ అపోజిషన్లో కూర్చుంటారు. భారతదేశంలో ఉన్న ఒక సౌలభ్యం ఏంటంటే 5 ఏళ్ల పాటు ఏమీ చేయలేకపోయినా నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ వీళ్ళే వస్తారు. ఎందుకంటే అధికార పార్టీ భ్రష్టు పట్టిపోతుంది కదా. కాబట్టి ఇది బీజేపీ ప్రభుత్వానికో నరేంద్ర మోడీకి వచ్చిన సమస్య కాదు, దేశానికి వచ్చిన సమస్య.
ఈ దేశం ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి జాతి వ్యతిరేకులు, విదేశీ శక్తులు అందరూ కలిసి కుట్ర చేస్తుంటే ఆ కుట్రను ఎదుర్కొనవలసిన బాధ్యత ప్రజలమైన మనందరి మీద ఉన్నది. ఈ సంగతి గుర్తు చేయటం కోసమే ఇగో ఈ జాగృత భారత్ ఏర్పాటు చేశాం. మనకి మనము సింహం నిద్ర లేవనంత వరకే కుక్కలు నక్కలు గోల చేసేది. సింహం లేచిన తర్వాత ఇంకేం చేయలేవు. ప్రజలు కళ్ళు తెరిచి నోరు నిలబడనంత వరకే ఈ లెఫ్టిస్టులైనా ఈ కాంగ్రెస్ వాళ్ళైనా కమ్యూనిస్టులైనా యాంటీ నేషనల్స్ ఐఆమ్ ప్రౌడ్ టు బి ఏ నేషనల్ యాంటీ నేషనల్ అని ఓ నేషనల్ ఛానల్ నడిపేటువంటి ఒక మహామేధావి అంటాడు, ఐఆమ్ ప్రౌడ్ టు బి అన్ యాంటీ నేషనల్ అంటారు. వాడు జాతి వ్యతిరేకనని చెప్పుకోవడానికి గర్విస్తున్నట్ట. ఎందుకంటే వాడు ఆ మాట అన్నప్పుడు రోడ్డు మీద నిలబడి తిరగగలుగుతున్నాడు కాబట్టి అనగలిగాడు. జనం గనక అవునా నువ్వు యాంటీ నేషనల్ అయితే యాంటీ నేషనల్ లాగానే నిన్ను ట్రీట్ చేస్తామని కనుక అన్న మరుక్షణం ఇప్పుడు ఇట్లాంటి ఈ పనికి మాలిన పిచ్చి కూతలు ఛానళ్లలో పత్రికలు చేసేవాళ్ళ నోళ్ళన్నీ మూతపడతాయి. మనము ఏదో టీవీ క్రికెట్ కామెంటరీ చూసినట్టుగా మనం కూడా ఇవన్నీ భరించినంత వరకే వీళ్ళ నోళ్ళు సాగుతాయి. ప్రజలు లేచినప్పుడు ఒరే మా దేశం రా, మేము దేశభక్తులం, మాకు పెద్ద సంస్కృతి ఉన్నది, దీన్ని మీరెవరు మాట్లాడటానికి ఎక్కడిచ్చాడు మీకు లైసెన్సు అని కనుక మనమందరం అనవలసినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైనది. కాబట్టి మనం ఇప్పుడు అన్న మరుక్షణం ఇప్పుడే మీరు చూడండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గొడవ జరిగిన నాళ్ళు ఆ సెంట్రల్ యూనివర్సిటీ వరకే పరిమితం. మొత్తం కలిపి గొడవ చేసేవాడు ఎంతమంది ఉంటారో 100 మంది ఉంటారు. వాళ్ళలో ఏ ఒక్కళ్ళు వచ్చి ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టే దమ్మే ఉడకలేదు. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ గురించి మాట్లాడితే ఎంతసేపు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అమ్ముడు పోయినటువంటి మీడియాలో మాట్లాడతారే తప్ప రోడ్డు మీదకి వచ్చి ఎవడన్నా మాట్లాడా? ఒక లెఫ్టిస్ట్కి కానీ, ఒక కాంగ్రెస్ వాడికి కానీ, ఒక కేజ్రీవాల్కి కానీ జేఎన్యూలో జరిగిన దాన్ని సమర్థిస్తూ మాట్లాడటానికి దమ్ముందా? ఏమీ లేదు. మనకు దమ్ము ఎవరికి ఉందంటే మనకున్నది, ప్రజలకున్నది. కాబట్టి మన సత్తా ఏమిటో చూపించాలి. ఇటువంటి పిచ్చి చేష్టలు, పిచ్చి కళలు మేము సహించము అని గొంతెత్తి చాటటం కోసము ఒక బహిరంగ సభ ఇప్పుడు ఏర్పాటు చేసాం. మామూలుగా సినిమా కోసం అని కనుక పెడితే జనం విరగబడతారు. క్రికెట్ కోసం అని కనుక సభ ఏర్పాటు చేస్తే అద్భుతంగా అసలు ఇది మొత్తం ఎక్కడ పరిసరాలన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి. దేశం కోసమని సభ పెడితే ఎవడొస్తాడు? మీకు కనీసం 100 మంది అన్న వస్తారా రారా అని అనుమానించిన మహానుభావులు కూడా ఉన్నారు. మాకు నమ్మకం ఏంటంటే ఈ గడిచిన ఒక 40 ఏళ్ళుగా నేను జర్నలిజంలో ఉన్నా, 21 ఏళ్ళుగా నేను ఇంతవరకు మీడియానన్నా, నేను మీడియాలో ఒక పత్రిక ఎడిటర్ని ఫర్ లాస్ట్ 21 ఇయర్స్. నాకు అర్థమైంది ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రతి వాడు గడిచిన 2 నెలలుగా ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, ఆ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో, ఆ కాశ్మీర్లో, జాదవ్పూర్లో, అంతకుముందు ఏదో ఈ బీఫ్ ఈటింగ్ అనే వాడెవడో దాద్రిలో ఎవడో ఆవు మాంసం ఎవరితోనో తినిపించాడు అని చెప్పి ఇంటాలరెన్స్ అవార్డు వాపసి ఈ గోలంతా చూసి ఈ దేశంలో ఉన్న ప్రతి వాడు భగభగలాడుతున్నాడు. ఏమిటిది? ఈ వాగుడేమిటి? ఈ పిచ్చి కాస్ట్లేంటి? వీళ్ళని తందామా, మక్కెలేర కొడదామా అన్నటువంటి కోపంలో ప్రతివాడు ఉన్నాడు. కానీ వాళ్ళకి చెప్పాలంటే, వాళ్ళ బాధ వ్యక్తం చేయాలంటే, వాళ్ళు కనుక ఒక పత్రిక లెటర్ టు ది ఎడిటర్ వేయాలంటే బహుశా ఆంధ్రదేశంలో నా పేపర్ తప్ప ఎవడేడు వేడు. మీరు టీవీ ఛానల్లో మాట్లాడేటువంటి పనికి మాలినటువంటి అడ్డగాడిదలు అందరూ వచ్చి కూర్చొని డిస్కషన్లో చేస్తుంటారే, వీళ్ళలో ఏ ఒక్కడికన్నా కనుక మనం కనుక నిలబడి మాట్లాడితే మిమ్మల్ని కనీసం ఆ మాట్లాడేవాడిని టీవీ స్టూడియో దరిదాపులు కూడా రానిరు.
వీళ్ళు మొత్తం కలిసి దేశం మొత్తంలోనే ఒక పనిచేసుకున్నారు. మీడియాకి, రాజకీయ నాయకులకి, ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలకి, ఇప్పుడు మీడియా సంస్థలకి, మీడియాలో టీవీ ఛానళ్ళు, పత్రికలు నడిపే వాళ్ళకి ఎంతెంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి చుట్టరికాలు ఏమిటి, వీళ్ళ లావాదేవీలు ఏంటి కనుక ఎవడు రాకపోతే నేనే రాస్తా ఎప్పుడో ఒక రాస్తే అది పెద్ద ప్రమాణమైన క్రైమ్ థ్రిల్లర్ అవుతుంది. ఇవి ఇంట్లో నడిచినా మనకు మీడియా స్పేస్ లేకపోయినా, మన మాట ఏ పత్రిక రాయకపోయినా, మనకు చెప్పుకోవటానికి ఏ పార్టీ లేకపోయినా, లోపల కుమిలిపోయి లోపల లావాలాగా మరుగుతున్నటువంటి దాన్ని చూసి ఇదంతా వ్యక్తం చేయాలంటే ఒక అవకాశం కనుక ఇస్తే, మన వాళ్ళందరినీ ఒక్క చోట కనుక సమావేశపడితే నిలబడి ఒక్కసారి భారత్ మాతాకి జై అని కనుక అంటే, పీక మీద కత్తి పెట్టినా భారత మాకి జై అన్న వాడికి గుండెలు అదురుతాయి. అందుకని చేసాం ఏర్పాటు సభ, అందుకు చేసింది. అలాగే మనము ఇక ముందైనా ఇప్పుడు జరుగుతున్న దాడులన్నీ, దేశం మీద దాడులని, ఒక ప్రభుత్వం ఇవాళ ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం పోవచ్చు. నరేంద్ర మోడీ తప్పులు చేస్తే రేపు పొద్దున సోనియా గాంధీనో లేకపోతే కూతురో ఇంకో మనవడో మనవరాలో వాళ్ళ ఆనవాయితీ ప్రకారం రాని. కానీ అదైనా దేశము గనక దాని మీద నష్టం జరిగితే ఇది పార్టీల కన్నా ఇంకో దానికన్నా దేశం గొప్పది. దీని విషయంలో ఏ ఒక్కరు కాంప్రమైజ్ కావటానికి వీల్లేదు. వీళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలకి కనీసం ప్రభుత్వాన్ని పనిచేయనివ్వనిటువంటి అసహనాన్ని ఇప్పటికిప్పుడే మొత్తం ఇంటికి పంపించి మళ్ళా మేము దోచుకోవాలనేటువంటి ఈ ఆత్రాన్ని మనం అడ్డుకట్ట వేయవలసిన టైం ఉంది. ప్రభుత్వానికి, ఇక్కడున్న రాజ్యానికి, ఈ రాజ్య వ్యవస్థకి, మన డెమోక్రసీని మనము కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవటానికి ప్రజలు కనుక ముందుకు వస్తే ప్రభుత్వం హ్యాండ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఈ జాతి వ్యతిరేకుల ఆటలు కడతాయి. దీనికి ఒక రకమైనటువంటి నాంది ప్రస్తావన చేయటం కోసం ఈ సభ చేసాం. దీనికి మీరు ధర్మం కోసం కనుక నిలబడితే దైవం అనుకూలిస్తుంది అనడానికి ఇవాళ జరిగిందే సాక్షి. ధర్మాన్ని నమ్ముకుని దేశం కోసం ముందుకు పోదాం. దీనికి ఈ ప్రథమ ప్రయత్నం మీరు దిగ్విజయం చేశారు, మీకు మనఃపూర్వక ధన్యవాదాలు. అధ్యక్షుడిగా చివరిగా ఒక మాట, మనం పెట్టుకున్న ఈ కార్యక్రమం ఇది ఇక్కడితో అయ్యేది కాదు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భారత్ టుడే పరిపూర్ణానంద స్వామి వారి సౌజన్యం వల్ల, ఇతర టీవీ ఛానళ్ళ వాళ్ళ సహకారం వల్ల ఇవాళ మనం ఇక్కడ జరుపుకున్న సభ దాదాపుగా ఆంధ్రదేశం 2 రాష్ట్రాల్లోనూ ఎంతో కొన్ని లక్షల మంది చూశారు. ఇది బ్రహ్మాండమైన ఇన్స్పిరేషన్ వచ్చింది. మనం దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళి దాదాపుగా ఇటువంటి సభలు ప్రతి జిల్లాలో జరగాలి. అల్టిమేట్గా మళ్ళా ఒక మహా జన సమ్మేళనంగా కూడా త్వరలోనే జరుపుదాం. మీ అందరి సహకారం కనుక ఉంటే ఇటువంటి కార్యక్రమాలు జాగృత భారత్ ఇక ముందు కూడా తీసుకుపోతుంది. వాటికి మీ అభిమానం కావాలి. ఈ కార్యక్రమానికి మామూలుగా పెద్ద లలిత కళాతోరణం లాంటి చోట సభ పెట్టాలంటే పెద్ద పోస్టర్లు వేయాలి, పత్రికల్లో ప్రకటనలు వేయాలి, పెద్ద హోర్డింగులు పెట్టాలి. ఆ పని ఏమీ చేయాలి, ఎందుకంటే డబ్బులు లేవు. ఏదో కొద్దిమంది మాలో మేము అనుకుంటే తలా ఇంత వేసుకుని మా అందరం కలిసి ఒక 10 మందో 20 మందో మేము కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి మాకు ఫ్యామిలీ ఈవెంట్ ఇది. అందుకని దీనిలో ఎంతోమంది సహకరించారు, ఎంతోమంది పెద్దలు ఈ వేదిక మీద ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు, కానీ మహానుభావులు, దిగ్గజాలు లాంటి వాళ్ళు, మేజర్ జనరల్ ఏవి గుర్తి గారు లాంటి ఆయన స్టీరింగ్ కమిటీలో ఉండటానికి ఒప్పుకున్నారు. రొడ్డం ప్రభాకర్ రావు గారు ఐపీఎస్ ఆఫీసరు, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. అరవిందరావు గారు, ఒక్కొక్కడు ఒక మహా వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి ప్రొఫెసర్ తిరుపతిరావు గారు అనారోగ్య కారణం వల్ల రాలేకపోయారు. తెలంగాణ ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొన్నటిదాకా ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు దాసరి శ్రీనివాసులు గారు మాకు వెంట ఉండి నడిపిస్తున్నారు. ఇటువంటి ఎంతోమంది పెద్దలు, సోమరాజు సుశీల గారు లాంటి వాళ్ళు, మన చామర్తి ఉమామహేశ్వరరావు గారు ఐఏఎస్ ఆఫీసరు,
శ్రీరామ్ తివారీ అని నక్సలైట్లకు ఆయన అంటే సింహస్వప్నం సర్వీస్లో ఉన్నప్పుడు. ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, న్యాయమూర్తులు, వైస్ ఛాన్సలర్లు దాదాపు మేము ఊరికి అంటేనే ఒక 21 మంది కన్సెంట్ ఇస్తే చాలా ఆడుతూ పాడుతూ ఒక 15 రోజుల్లో స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సభ కూడా చాలా అలవోకగా జరిగిపోయింది. ఇది శుభారంభం అనుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి ఈ స్టీరింగ్ కమిటీలో ఉండి మన జస్టిస్ నరసింహారెడ్డి గారు, ఆయన ఒక మహా వ్యక్తి. ఆయన మామూలుగా ఏదో చివరిలో వచ్చి 2 మాటలు మాట్లాడారు, కానీ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన న్యాయరంగంలో ఒక ధర్మవీరుడు ఎవరు ఉంటారో నరసింహారెడ్డి గారే. ఇటువంటి ఎంతోమంది పెద్దలందరి మార్గదర్శకత్వంలో మనం నడుద్దాం, ముందుకు అడుగేద్దాం, మళ్ళా కలుద్దాం.